ఫ్రెండ్స్, ఈ వీడియోలో షేర్ చాట్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. లైక్ మనకి దీంట్లో మనం ఏ విధంగా ఫాలోవర్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి, అదేవిధంగా దీంట్లో మనీ ఏ విధంగా ఎర్నింగ్ చేసుకోవాలి, అలాగే దీంట్లో అన్నోన్ పర్సన్స్తో ఏ విధంగా చాటింగ్ చేసుకోవాలి అన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అనమాట. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్గా ఉండబోతుంది కాబట్టి మీరు ఎండ్ వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేసి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు మిస్ కాకుండా ఉండండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే వెంటనే మీ కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేసేయండి గాయస్. సో నా పేరు సాయి రెడ్డి, మీరు చూస్తున్నారు టిక్కీ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు షేర్ చాట్లో ఉన్నటువంటి 5 యూజ్ఫుల్ ఫీచర్స్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పబోతున్నాను కదా. సో ఇందులో మనకు ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే మన ఫాలోవర్స్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి, అలాగే మనం ఏ విధంగా ఫేమస్ అవ్వాలి అని తెలుసుకుందాం. దీనికోసం మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే తెలియాలన్నమాట. అదేంటి అంటే మనం ఇన్స్టాగ్రామ్ని షేర్ చాట్ని కంపేర్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్లోనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫేమస్ అయిపోవాలి, ఫాలోవర్స్ వచ్చేయాలి అన్న యొక్క వేలోనే ఉంటారు తప్ప విజిటింగ్ కోసం ఎవరు కూడా రారు ఇన్స్టాగ్రామ్లో. అదే మీరు షేర్ చాట్ విషయానికి వచ్చినట్టయితే మ్యాక్సిమం వచ్చే పర్సన్స్ అందరూ కూడా విజిటింగ్ కోసం మాత్రమే వస్తారు. ఇక్కడ మనకి క్రియేటర్స్ ఉండరు. అదే ఇన్స్టాగ్రామ్లో అయితే ప్రతి ఒక్కడు క్రియేటరే. సో ఈ యొక్క పాయింట్ మనం యూజ్ చేసుకొని మీరు చక్కగా పోస్ట్లు అనేటువంటిది అప్లోడ్ చేస్తూ ఉండాలి. దీనికోసం మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అయిపోయాక చక్కగా హ్యాండిల్ నేమ్ అనేటువంటిది ఇవ్వండి. తర్వాత మీ నేమ్ ఇచ్చుకోండి, అలాగే మంచిగా డీపీ పెట్టుకోండి, అలాగే బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ ఉంటుంది, ఆర్ట్ కూడా చక్కగా పెట్టుకున్నాక మీరు సింగిల్ కంటెంట్ మీద ఫోకస్ చేసుకోండి. మ్యూజిక్ అయితే మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ అయితే ఎంటర్టైన్మెంట్, ఇలా సింగిల్ దాని మీద అయితే మీరు వెళ్ళనమాట. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీకు 10,000 ఫాలోవర్స్ క్రాస్ చేశాక మీకు బ్యాడ్జ్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తారు షేర్ చాట్ వాళ్ళు. సో ఆ బ్యాడ్జ్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీకైతే సింగిల్ కంటెంట్ మీద మాత్రమే వెళ్ళాలి. మిక్స్డ్ కంటెంట్ అయితే మనం ఆ బ్యాడ్జ్ని అయితే మనం మిస్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి. సో ఓకే, సో మీరు పోస్ట్ ఏ విధంగా మనం అప్లోడ్ చేస్తే రీచ్ ఉంటుంది అంటే మనం ఒక వీడియో కావచ్చు, ఫోటో కావచ్చు అప్లోడ్ చేస్తున్నప్పుడు హ్యాష్ ట్యాగ్స్ అనేటువంటి ఉంటాయన్నమాట. సో అది ఏ కేటగిరీ అనే హ్యాష్ ట్యాగ్లో అయితే మనం పక్కాగా పెట్టవలసి ఉంటుంది. దీన్ని మనకి 5 or 6 అనేటువంటి లిమిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ లిమిట్లో పెట్టుకున్నప్పుడు ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో ఆ ఆడియన్స్ అందరూ కూడా ఆ యొక్క హ్యాష్ ట్యాగ్స్ లేదా ఆ యొక్క గ్రూప్లో వాళ్ళు సెర్చ్ చేస్తున్నప్పుడు మీ పోస్టులు కూడా అక్కడైతే కనిపించడం జరుగుతుంది. దీనివల్ల అంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడము, అలాగే ఆ యొక్క పోస్టులు లైక్ చేయడము, అలాగే మీ అకౌంట్ ఫాలో చేయడం అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దయచేసి ఎవరు కూడా హ్యాష్ ట్యాగ్స్ అనేటువంటి మిస్ చేయకండి. అలాగే మీరు ఏదైతే రీల్ పెట్టారో ఆ రీల్కి సంబంధించింది కనీసం 1 లైన్ అయినా సరే పైన మీరు చక్కగా ఎంటర్ చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే మనకి ఫాలోవర్స్ అనేది చాలా తక్కువ టైంలోనే వచ్చేస్తారు అనమాట. మీరు ఈ కష్టం ఏదైతే ఉంది ఇదంతా మీరు ఇన్స్టాగ్రామ్లో పడ్డారంటే కనీసం మీకు ఒక 20,000 మంది ఫాలోవర్స్ రావాలి అంటే మీరు నార్మల్ పర్సన్స్ కాబట్టి మనకి ఒక సంవత్సరం టైం పట్టిన అదే మనకి షేర్ చేయట్లనుకో విత్ ఇన్ మంత్స్లో 1 మంత్లో వచ్చేసినా సరే ఆశ్చర్యపడక్కర్లేదు. సో అంత బాగా అయితే మనకి రీచ్ అనేటువంటిది ఉంటుంది. మనం మంచిగా ఫాలోవర్స్ వచ్చేసాక ఆటోమేటిక్గా ఫేమ్ అనేటువంటిది కూడా రావడం జరుగుతుంది. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి షేర్ చాట్ని ఉపయోగించుకొని మనం మనీ ఏ విధంగా ఎర్నింగ్ చేసుకోవాలి. ఇలా ఎర్నింగ్ చేసుకోవడం కోసం షేర్ చాట్ వాళ్ళు మనకి 3 మెథడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేటప్పటికి చక్కగా ఫాలోవర్స్ని పెంచుకొని డిఎమ్స్ రూపంలో ప్రమోషన్ చేసుకొని మనీ అనేటువంటిది ఎర్నింగ్ చేసుకోవచ్చు. అది మన సొంతంగా అయితే ఆధారపడి ఉంటుంది. సో ఇంకా 2 ఆప్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి రూమ్స్ అనేటువంటి ఉంటాయి అన్నమాట. సో ఈ రూమ్స్ ద్వారా మనం మనీ అనేటువంటి ఎర్నింగ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రెండ్ జోన్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం కాల్స్ చేసుకుంటాము. సో దీని ద్వారా కూడా మనం మనీ అనేటువంటి ఎర్నింగ్ చేసుకోవచ్చు. రూమ్స్ ద్వారా ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి అంటే మీరు అక్కడ వెళ్ళాక రూమ్స్ అనేటువంటి ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో ఆ రూమ్స్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యాక రూమ్స్ ఏ విధంగా రన్ అవుతుంది ఏంటి అనేటువంటి ఒక 1 or 2 వీక్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకు క్లారిటీ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓకే, సో క్లారిటీ వచ్చాక కూడా మీరు ఏం చేయాలి అంటే సొంతంగా మీరు ఒక రూమ్ అనేటువంటి క్రియేట్ చేసుకొని మీరు గతంలో ఉన్న రూమ్లో ఫ్రెండ్స్ని అలాగే వేరే ఉన్న రూమ్స్లో ఫ్రెండ్స్ అందరినీ కూడా మీ రూమ్కి ఇన్వైట్ చేయండి. వాళ్ళు మీ రూమ్కి రావడము, మీరు అక్కడ వాళ్ళతో డిస్కషన్ చేసుకోవడం, ఈ విధంగా చేయడం. నెక్స్ట్ వచ్చి మీరు కాయిన్స్ కొట్టడము, అలాగే మీరు మంచిగా మ్యూజిక్ ప్లే చేసి వాళ్ళు ఎంటర్టైన్ చేయడం, ఈ విధంగా చేసుకున్నారంటే ఈ రూమ్స్ ఉపయోగించుకొని మనం మనీ అనేటువంటిది ఎర్నింగ్ చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. సో అదేవిధంగా మనకు ఫ్రెండ్ జోన్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో ఫ్రెండ్ జోన్ ఉపయోగించుకొని మనీ ఏ విధంగా ఎర్నింగ్ చేయాలంటే ఎవరైతే ఫ్రెండ్ జోన్లో ఉన్నారో ఆ పర్సన్తో కనుక మనం మాట్లాడాలి అనుకో అప్పుడు మనం వాళ్ళకి కొన్ని కాయిన్స్ అనేటువంటి పే చేయాలన్నమాట. 9 coins 10 coins ఉంటాయన్నమాట. ఆ కాయిన్స్ మనం వాళ్ళకి పే చేస్తే వాళ్ళు మనకు కాల్ బ్యాక్ చేస్తారు. సో మనం వాళ్ళతో 5 minutes అయితే మనం మాట్లాడుకోవచ్చు అన్నమాట. సో ఆ కాయిన్స్ ఏదైతే ఉందో ఆ కాయిన్స్ అయితే వాళ్ళ అకౌంట్కి రావడం జరుగుతుంది. వాళ్ళ ఆ కాయిన్స్ని విత్డ్రా చేసుకుని వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి అయితే అమౌంట్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటారన్నమాట. సో మీరు కంప్లీట్గా షేర్ చాట్ని ఉపయోగించుకొని మనీ ఏ విధంగా ఎర్నింగ్ చేసుకోవాలి అని తెలుసుకోవాలి అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది thumbnail, ఈ యొక్క వీడియో అయితే మీరు ఖచ్చితంగా చూడాలి. దీని యొక్క లింక్ వచ్చినప్పుడు నేను మీకు కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఎండ్ కార్డ్లో కూడా ఉంటుంది. సో మీరు మన ఛానల్లోకి వెళ్ళినా సరే ఆ యొక్క వీడియోని చూసుకుంటే మీరు కంప్లీట్ పాయింట్ టు పాయింట్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందన్నమాట. ఆఫ్టర్ దిస్ వీడియో ఆ వీడియో కూడా వాచ్ చేసేయండి.
సో నెక్స్ట్ మనకి థర్డ్ ఫీచర్ వచ్చేప్పుడు స్టేటస్ డౌన్లోడ్ చేసుకోవడం. సో చాలామంది ఏంటంటే స్టేటస్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం మాత్రమే ఈ షేర్ చాట్ యాప్ని అయితే యూజ్ చేసుకుంటున్నారు. దీని ద్వారా మనం 3 టైప్స్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చినప్పుడు ఈ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ సేవ్ అనే ఆప్షన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మన కింద వాట్సాప్ బటన్ ఉంటుంది అనమాట. దాని ద్వారా నేరుగా మన వాట్సాప్కి అయితే మనం ఆ లింక్తో పాటుగా ఆ యొక్క పిక్ని కూడా మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే మనం ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు డౌన్లోడ్ చేసుకుంటున్నామో లేదా సేవ్ చేసుకుంటున్నామో సో వాటి మీద అయితే ఆ యొక్క క్రియేటర్ యొక్క ఐడితో పాటు లోగో అనేటువంటిది ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఇదే మనకి ఇన్స్టాగ్రామ్కి షేర్ చాట్కి తేడా. ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే చిన్నగా ఉంటుంది, అదే మనకి షేర్ చాట్ వచ్చేటప్పటికి ఈ విధంగా పెద్దగా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఫైండ్ ద న్యూ ఫ్రెండ్స్. చాలామంది షేర్ చాట్ ఉపయోగించి దీని గురించే. సో అయితే మనం దీన్ని ఏ విధంగా మనం కొత్త వాళ్ళని ఫైండ్ చేసుకోవాలి అంటే దీనికి 3 మెథడ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఒకటేమో నేను క్రియేట్ చేసిన మెథడ్, రెండేమో షేర్ చాట్ వాడు ఇచ్చింది అనమాట. ఇందులో ఫస్ట్ వచ్చేటప్పటికి షేర్ చాట్, ఇదంతా కూడా మీకు బాగా తెలిసిందే. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు రూమ్స్ అనమాట. రూమ్స్లో జాయిన్ అవుతాం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడతాం అన్నమాట, వాయిస్ రూపంలోనే అలాగే చాటింగ్ రూపంలో. ఆఫ్టర్ దట్ మనం వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో మరి నేను క్రియేట్ చేసినటువంటి మెథడ్ ఏంటి అంటే చూడండి, మనకి సో మెనీ పోస్టులు అనేటువంటివి ఉంటాయి అన్నమాట, వైరల్ అయినటువంటి పోస్టులు. వాటి యొక్క కామెంట్ సెక్షన్లోకి వెళ్ళండి. కామెంట్ సెక్షన్లోకి వెళ్ళాక అక్కడ మనకి మీకు గర్ల్స్ కావాలంటే గర్ల్స్, బాయ్స్ కావాలంటే బాయ్స్ అక్కడైతే మీకు కనిపిస్తారన్నమాట. సో వాళ్ళ యొక్క ప్రొఫైల్లోకి కానీ మనం వాళ్ళ ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. ఆఫ్టర్ దట్ మీరు ఏం చేస్తారంటే అక్కడ మెసేజ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, లేకపోతే ఒక ఐకాన్ అనేటువంటిది ఉంటుంది అనమాట. సో ఐకాన్ క్లిక్ చేయగానే మనకి వాళ్ళ యొక్క మెసేజ్ బాక్స్లోకి అయితే వెళ్తాం. సో వాళ్ళ ఐబీలో మనం అయితే చక్కగా మనం మెసేజ్ చేసామంటే వాళ్ళు చూస్తారు, అక్కడ వాళ్ళైతే మనకి రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ 3 మెథడ్స్ని ఉపయోగించుకుని మీరు వాళ్ళతో చాటింగ్ అనేటువంటి చేసుకోవాలి. అయితే నేను మీకు ఏ టైంలో చాటింగ్ చేసుకుంటే గర్ల్స్ వస్తున్నారు, ఏ టైంలో చాటింగ్ చేసుకుంటే బాయ్స్ వస్తున్నారు ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్తో ఒక వీడియో చేయడం జరిగింది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది తమ్ముడే, ఇది ఆ వీడియో మీరు చూసారంటే పర్ఫెక్ట్గా మీరు గర్ల్స్తో చాటింగ్ అనేటువంటి చేసుకోవచ్చు. సో మంచి టైమింగ్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి కాబట్టి ఆ వీడియో లింక్ కూడా నేను మీకు కింద కామెంట్ సెక్షన్లో 2 అని ఉండి ఓ లింక్ అనేటువంటిది ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేశారంటే చూస్తారు. అలాగే మీరు ఎండ్ కార్డ్లో కూడా లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసినా సరే మీరైతే ఆ వీడియో చూడొచ్చు ఆఫ్టర్ దిస్ వీడియో. ఓకేనా గైస్. సో నెక్స్ట్ మనకి 5th ఆప్షన్ వచ్చినప్పటికి రీడ్ ద హైలైట్స్. చూడండి, మనకి చాలా యాప్స్ అనేది హైలైట్స్ అనేటువంటి ఉండవన్నమాట. బట్ మన షేర్ చాట్లో ప్రజెంట్ హాట్ టాపిక్ ఏదైతే ఉందో ఆ హాట్ టాపిక్ సంబంధించినటువంటి హైలైట్స్ అనేటువంటి అక్కడ చూపించడం జరుగుతుంది. మనకు కావాలనుకుంటే అవి చదువుకోవచ్చు, వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు, ఏమన్నా సరే చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు అలా ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే ఎవరైతే కొత్తగా క్రియేటర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు వాటి మీద కానీ పోస్టులు అప్లోడ్ చేశారంటే చాలా తక్కువ టైంలోనే వాళ్ళైతే మంచిగా పాపులర్ అయితే అయిపోతారన్నమాట. సో మనకి షేర్ చాట్ వాడు ఏంటంటే మన ఇండియన్ యాప్ కాబట్టి మన ఇండియన్స్ని మంచిగా ఫాలోఅప్ చేయడం కోసం దీంట్లో మనకు కావాల్సినటువంటి ప్రతి ఫీచర్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి పెయిడ్ అనేటువంటి చాలా చిన్నవి ఉంటాయి తప్ప మిగతాదంతా కూడా కంప్లీట్ ఫ్రీ అన్నమాట. ఎక్కడ కూడా మనం అమౌంట్ పెడితేనే కానీ మనం యాక్సెస్ చేసుకోలేము అసలు ఈ యాప్లో అనేటువంటి ఆప్షన్ ఏమీ కూడా లేదు. సో ఇందులో ఒక మంచి ఫీచర్ అయితే ఉండడం జరిగింది, అదే మనకి ప్రైవసీ. సో ప్రైవసీ ఏ విధంగా ఉంది అంటే దీంట్లో మనకు కనిపించినటువంటి ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, లేకపోతే ప్రొఫైల్ పిక్స్ కావచ్చు, వేరే వాళ్ళ ఫొటోస్ ఏమీ కూడా మనం అయితే స్క్రీన్ షాట్ అనేటువంటిది తీయలేము. ఓకేనా గైస్, స్క్రీన్ షాట్ అనేటువంటిది తీయలేం, స్క్రీన్ రికార్డింగ్ అనేటువంటిది చేయలేము అన్నమాట. మనకి ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నాము వాళ్ళ యొక్క పోస్ట్ అంటే ఆటోమేటిక్గా పలానా పర్సన్ మీ పోస్ట్ని డౌన్లోడ్ చేసుకున్నారు అనేది వాళ్ళకి నోటిఫికేషన్ అయితే కనిపించడం జరుగుతుంది అన్నమాట. మన పోస్టులు మాత్రమే అది స్క్రీన్ మన యొక్క ప్రొఫైల్ కావచ్చు మిగతా ఏమీ కూడా వాళ్ళైతే వాళ్ళ ఫోన్లో సేవ్ అనేటువంటిది చేసుకోలేరు త్రూ మొబైల్. సో ఓకేనా గైస్, ఇంత మంచి ఫీచర్స్ అనేటువంటిది మన యొక్క యూజర్స్ కోసం క్రియేట్ చేశారు. అలాగే మన నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ఏమీ తీసుకోవట్లేదు అనమాట. మన జీమెయిల్ ఐడితో కూడా పని ఏమి లేదు. జస్ట్ వీళ్ళకి కావాల్సింది అంటే లాగిన్ అవ్వడం కోసం ఒక మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది, ఇంకే డీటెయిల్స్ కూడా ఇవ్వడం అవసరం లేదు. బట్ అమౌంట్ విత్డ్రా చేసుకోవడం కోసం మాత్రం మనం బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వాలి. అదర్వైజ్ మనం దీనికోసం కూడా మన డీటెయిల్స్ ఏమీ కూడా ఇచ్చే పని లేదు అనమాట. ఇది షేర్ చాట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మళ్ళీ చెప్తాను, ఒకసారి ఆ 2 వీడియోస్ చూస్తే మీకు షేర్ చాట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి తెలుస్తాయి అన్నమాట. ఆఫ్టర్ దట్ మీరు ఏ వీడియో కూడా చూడవలసిన పని అయితే ఉండదు. అంత క్లియర్గా అయితే నేను షేర్ చాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఓకేనా గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. నేను మీ సాయి రెడ్డి, సైనింగ్ ఆఫ్.